పల్నాడు జిల్లా కారంపూడి నందు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న పల్నాటి వీరుల ఉత్సవాలు, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారు 900 సంవత్సరాలు దేశవ్యాప్తంగా ఎంతో చరిత్ర కలిగిన పల్నాటి వీరుల ఉత్సవాలు సందర్భంగా ఈరోజు 3వ ఘట్టంగా పిలువబడే మందపోరు చాపకూడు కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లను శ్రీ పల్నాడు జిల్లా ఎస్పీ గారు స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. 22వ తేదీ శనివారం రోజున జరుగు కోడిపోరు కార్యక్రమం మరియు 23వ తేదీ జరుగు కల్లిపాడు కార్యక్రమాలకు సంబంధించి పోలీసు శాఖ తీసుకోవాల్సిన చర్యలు గురించి శ్రీ ఎస్పీ గారు స్వయంగా పరిశీలించి అధికారులతో చర్చించారు. అంకాలమ్మ ఆలయం వద్ద భక్తులు పొంగళ్లు సమర్పించడానికి వచ్చినప్పుడు మరియు కొణతాల ఊరేగింపు సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని ఎస్పీ గారు గురజాల సబ్ డివిజనల్ ఆఫీసర్ జగదీష్ గారిని ఆదేశించారు. వీర్ల తిరునాళ్ల సందర్భంగా కారంపూడి నందు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. అనంతరం వీరుల తిరునాళ్లు సందర్భంగా ఈరోజు జరిగిన చాపకూడు ఘట్టం నందు ఎస్పీ గారు జిల్లా అధికారులతో మరియు స్థానిక ప్రజలతో కలిసి పాల్గొనడం జరిగింది. వద్ద భక్తులు పొంగళ్లు సమర్పించడానికి వచ్చినప్పుడు మరియు కొణతాల ఊరేగింపు సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని ఎస్పీ గారు గురజాల సబ్ డివిజనల్ ఆఫీసర్ జగదీష్ గారిని ఆదేశించారు. వీర్ల తిరునాళ్ల సందర్భంగా కారంపూడి నందు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. అనంతరం వీరుల తిరునాళ్లు సందర్భంగా ఈరోజు జరిగిన చాపకూడు ఘట్టం నందు ఎస్పీ గారు జిల్లా అధికారులతో మరియు స్థానిక ప్రజలతో కలిసి పాల్గొనడం జరిగింది.